నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నమస్కారం. నేటి పంచాంగం 4/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:54, తిథి సప్తమి రాత్రి తెల్లవారుజామున 2:30 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 9:49, యోగం శుభ రాత్రి తెల్లవారుజామున 12:06, కరణము గరిజ మధ్యాహ్నం 3:32, నిజ రాత్రి తెల్లవారుజామున 2:30, రాహుకాలం మధ్యాహ్నం 3:02 నుంచి 4:28 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:37, యమగండం ఉదయం 9:20 నుంచి 10:46, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:31, మరలా రాత్రి 10:56 నుంచి 11:46, అమృతకాలం మధ్యాహ్నం 3:03 నుంచి 4:34, వర్జం సాయంత్రం 6:04 నుంచి 7:34 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంకల్ప బలం, ఆశించిన ఫలితాలు, ఏది చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయాల్లో అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అంటే విపరీతమైన ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంచెం దృష్టి సారించాలి. ఒత్తిడి అనేది వృత్తిపరమైన విషయాల్లో అధికంగా ఉండడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ కూడా అవసరము, అలాగే తగిన విశ్రాంతి కూడా అవసరం అనే విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. అనుకోని ఖర్చుల వల్ల వేసుకున్న ప్రణాళిక కొంత అటు ఇటుగా అవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా రావలసిన లాభాలకు సంబంధించి, ఆర్థిక అంశాల గురించి, చిన్ననాటి మిత్రులతో చర్చలకు సంబంధించి, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల దగ్గర నుంచి మంచి వార్తలు అందడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. సంతానానికి వృద్ధిపరంగా, అలాగే మీ యొక్క ఆదాయానికి సంబంధించిన విషయాలు, మీ ఆలోచనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని మనం ఒకటి భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటకం వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగతంగా మీరు శ్రద్ధ తీసుకొని సంకల్ప బలంతో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు శ్రమతో కూడిన రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలలో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన కానీ ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఆధ్యాత్మిక బలం పెంచుకునే విధంగా కృషి చేయాలి. అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. తండ్రికి సంబంధించి కానీ, లేకపోతే ప్రయాణాలకు సంబంధించి కానీ, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించి ఏదన్నా వీసా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశపు ప్రయాణాలు, దూర విద్య కొరకు ఖర్చులు అనేవి కొంత ఈ రోజున ఉండే అవకాశం కనబడుతోంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా కొంత ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యమైన పనులలో కొంత వాయిదా పడడం, లేకపోతే పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లేదు అనే బాధ కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా, అదే సమయంలో ఆకస్మికంగా కొన్ని ఆర్థికమైన విషయాల్లో కూడా కొంత లాభం అనేది ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి నూతన పరిచయాలు, అలాగే భాగస్వామ్య నిర్ణయాలు, వాటికి సంబంధించిన చర్చలు,
కొత్త ప్రాజెక్టులు ఏదైనా మొదలు పెడదాం అనుకున్నప్పుడు భాగస్వామితో కలిసి నూతన వ్యక్తులతో మాట్లాడుతూ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కానీ ఖర్చుల విషయాలలో కానీ కొంత దృష్టి సారిస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శ్రమ పడతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడినా కూడా చివరి నిమిషంలో అవి వాయిదా పడ్డమో లేకపోతే అది ఉద్వేగాలకు లోనయ్యేట్టుగా ఉండడమో, అంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు కాకుండా కొంత సామాన్య ఫలితాలు రావడం వల్ల చికాకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారించడం, గృహ నిర్మాణ విషయంలో కానీ గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించడానికి దానికి సంబంధించి మీరు కొంత పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ రిపేర్లు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. మానసిక ప్రశాంతత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పోటీలకు సంబంధించిన విషయాలలో స్నేహితులతో తోబుట్టులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడాలి. ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో కొత్త విషయాల్లో మాట్లాడేటప్పుడు అలాగే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ వీరింత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. కుటుంబ సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మీరు ఆశించిన స్థాయి కన్నా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి వ్యవహరించాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి మనం గనక ఈరోజు పరిహారాన్ని తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వాళ్ళు తమ తమ వ్యక్తిగతంగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు అలాగే అష్టోత్తరాలు వీటన్నిటితో పాటుగా ఆదిత్య హృదయం వినడం, చేసుకోగలిగితే చేయడం ఇవన్నీ చాలా మంచిది. అలాగే మనకి ప్రధానంగా కనబడతారు కాబట్టి ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు కాబట్టి ఆయనకి ఈ రోజున చక్కగా నమస్కరించుకోవడం, కొంతసేపు సమయాన్ని అక్కడ గడపడం లాంటిది మొదలైనవి దేవాలయ సందర్శన చేయగలిగితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళగలిగినా ఏదైనా సరే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేది భాస్కరుడు కనుక ఆరోగ్యపరమైన విషయాలలో అనుకూలతలు అనేవి సిద్ధింప చేయగలిగే దైవంగా మనం ప్రార్థిస్తాం కనుక ప్రత్యక్ష సాక్షి సూర్యభగవాను నుండి ఈ రోజున ప్రార్థించుకోవడం బట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి దాంతోపాటుకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి రాశి ఫలితాలని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉంటే ఒకటి రెండు వాటిని ఈ యొక్క చిన్నపాటి పరిహారాల ద్వారా ఇష్టదైవ ప్రార్థన లేకపోతే శ్లోకాలు వినడం మొదలైనవి చేయడం బట్టి అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్తాం. ఏంటి అంటే ఈ రోజున రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన జన్మదినోత్సవంగాను చెప్తాం. చాలా విశిష్టమైన రోజుగా చెప్తాం. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి అంటేనే మనకి ఆరోగ్య ప్రదాత. నవగ్రహాల్లో ఆయన విశిష్ట స్థానం గ్రహరాజుగా. ఆయన గురించి చెప్పేటప్పుడు కూడా ఆయన సంబంధించిన కథ ఏదన్నా ఉందా, అలాగే దాంతోపాటుగా ఆయన ద్వాదశ నామాలు, దాంతోపాటుగా ఈ యొక్క రథసప్తమి నాడు చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఏమన్నా విశిష్టతలు ఉన్నాయా అన్న విషయాల గురించి ఈరోజు మనం వీళ్ళంత క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ముందుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఆయన మొట్టమొదట వివస్వతుడుగా ఆయన ఏర్పడడం, అంటే తర్వాత ఆయన కుమారుడే వైవస్వతుడు, అంటే ఆయన వైవస్వత మన్వంతరం అని కూడా మనం అనుకుంటుంటాం. ఆ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు మనకి నడిచేది కూడా 7వ మన్వంతరంలో వైవస్వతుడిది. దాంట్లో ప్రథమ తిథిగానే మనం ఈ యొక్క రథసప్తమిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆయన ఒక మనువుగా చెప్తారు. అయితే ఆ తర్వాత ఆయన ఏర్పడిన రూపం ఏంటి, అసలు దానికి సంబంధించిన కథ, రథసప్తమికి దానికి ఉండే అనుబంధాన్ని కొంతవరకు తెలుసుకున్నట్లయితే, ఇక్కడ దక్ష ప్రజాపతికి సంబంధించి ఆయనకి ఉన్న కుమార్తెలందరినీ కూడా అందులో ఈయన కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అందులో అదితి, కద్రువ, దితి మొదలైన వాళ్ళందరూ కూడా వస్తారు, 13 మంది. అయితే ఈ అదితికి పుట్టిన వాళ్ళందరూ కూడా మనకి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ, దితికి పుట్టిన వాళ్ళందరూ కూడా దౌత్యులు, అంటే వాళ్ళందరూ కూడా రాక్షసులు. అయితే ఈ రాక్షసులందరూ కూడా రకరకాలుగా హింసలు పెట్టి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది చేస్తూ, ధర్మ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ, అన్ని విధాలా హింసాత్మకంగా వాళ్ళు తయారయ్యి ఏ రకంగానూ పుణ్య కార్యక్రమాలని జరగనీయకుండా అందరూ చేస్తున్న మంచి కార్యక్రమాల్లో ఏదో రకంగా అవరోధాలు కల్పిస్తూ ఇబ్బందులు పెడుతూ ముందుకు పెడుతున్నప్పుడు, ఆ సమయంలో వాళ్ళందరూ వచ్చి దేవతలందరూ కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతికి, తర్వాత ఈమెకి మన అదితికి ఇద్దరికీ చెప్తారు, మాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వీటిని ఎలాగోలాగా నిరోధించాలి, వీటి వల్ల మేము బాధపడుతున్నాము అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆవిడ కుమారులే కదా ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా, దేవతలందరూ కూడాను, ఆవిడ వెంటనే సూర్యనారాయణ స్వామి కోసం ఆవిడ ప్రార్థన చేయడం జరుగుతుంది. సూర్యనారాయణ స్వామి కోసం ప్రార్థన చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి, ఎందుకంటే ఆయన రూపమే మనకి ఒక విపరీతమైన ఉగ్రంగా ఒక బింబంలా ఉండడం అదంతా ఉంటుంది కదా, కానీ ఆయన విగ్రహ రూపంలో ఆయన ప్రత్యక్షం ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక రూపంలాగా, ఆ రూపాన్ని మనం కనుక సంస్కృతిలో చూస్తే రూపాన్ని విగ్రహం అన్నమాట కూడా వాడతారు కదా, ఆ రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యి ఆవిడకి ఏ వరం కావాలో కోరుకోమంటే ఆవిడ చెప్తాను, ఇన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి దుష్టుల్ని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం చేయించాలి, ఇలాంటి దానికి నాకు నువ్వు వరమిస్తూ నువ్వు నాకు కడుపున పుట్టాలన్నట్టుగా అడిగినప్పుడు ఆవిడకి ఆ వరం ఆయన ఇవ్వడం, అదేవిధంగా కశ్యప ప్రజాపతి ద్వారా ఆమెలోకి ప్రవేశించి అయితే ఆమె ఆ గర్భాన్ని 1000 సంవత్సరాలు మోయడం జరుగుతుంది. 1000 సంవత్సరాల పాటు మామూలుగా అయితే అంతకాలం కూడా ఆవిడ ఏమీ తినకుండా ఏమీ తాగకుండా అలా కఠోరంగా ఆవిడ ఉంటే, అది చూసి ఆమె భర్త, అదేంటి లోపల ఉండే పిండాన్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నావా నువ్వు, దానివల్ల మృతపిండం అనేది ఏర్పడుతుంది, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆవిడ దానికి అలా ఏం కాదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, మనకి అన్ని విధాల అనుకూలమైన వాడు, ఎంత నేను ఉపవాసం ఉంటే అంత బలమైన వ్యక్తి నాకు పుట్టడం జరుగుతుంది అన్నట్టుగా ఆవిడ అనడంతో, ఆవిడకి ఆ సమయంలోనే ఈ గర్భంలోంచి ఈ యొక్క దేవుడు బయటికి రావడం అనేది, వచ్చాక ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపం కాబట్టి ఆయన తెల్ల తామర పువ్వు చేతిలో ధరించి ఆయన బయటికి రావడం, అలాగే ఆ వచ్చిన తర్వాత కూడా ఆయనని మార్తాండు అనే పేరు ఆయనకి, కశ్యపుడికి జన్మించేటప్పుడు కాశ్యపేయుడు, అలాగే అదితికి జన్మించాడు కాబట్టి ఆదిత్యుడు, ఇన్ని రకాల పేర్లతో ఆయన మార్తాండు అంటే మృత ప్లస్ పిండం, మార్తాండు అనే పేర్లతో ఆయన రావడంతోనే ఆయన వెంటనే తన యొక్క 7 గుర్రాలతో కలిపి ఆయన తన లోకానికి వెళ్ళిపోవడం లాంటిది చేయడం, అది కూడా ఈ రథసప్తమి నాడు ఆయన పుట్టడం అనేది కూడా ఈ రోజున పుట్టడం అనేది జరగడం అనేది ఆయన యొక్క విధానం. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ రోజున పుట్టారో, ఎలా అయితే మాఘ మాసంలో శుక్లపక్షంలో ఈ సప్తమి తిథి నాడు ఆయన జన్మించాడు కాబట్టి ఈ రోజుని ఆయన జన్మదినంగాను, అదే రోజున ఆయన 7 గుర్రాల మీద ఆయన మళ్ళీ వెనక్కి తన లోకానికి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది కాబట్టి 7 రథాల మీద కలిపి ఆయన పైకి వెళ్ళిన రోజుగా కూడా మనం ఈ రోజుని మనం చెప్తాము. అయితే ఆవిడ అప్పుడు ఆయన్ని ఒక కోరిక కోరుతాను అనమాట. అంటే ఎవరైతే ఈ కథని ఈ రోజున వింటారో వాళ్ళు కురుక్షేత్రంలో అశ్వమేధ యాగం చేసి 1000 గోవులని దానం చేసినట్టు, బంగారంతో కలిపినట్టుగా కూడా అంత విశేషంగా చెప్తారనమాట. అయితే ఆయన్ని ఆవిడ మళ్ళీ కోరుతుంది కదా తల్లి, ఎలాగైనా సరే ఇబ్బందులను అధిగమించమని మళ్ళీ ఆయన వచ్చి తప్పనిసరిగా ఈ యొక్క రాక్షసులతో యుద్ధం చేసి దాన్ని అగ్ని పురాణంలోనూ మార్కండేయ పురాణంలోనూ చాలా విశేషంగా దాన్ని వివరించడం జరిగింది. ముఖ్యంగా మార్కండేయ పురాణంలో వ్యాసుడు 14 శ్లోకాల్లో దీన్ని విశేషంగా ఆయన వాళ్ళతో ఎలా తలపడ్డాడు, ఎలా రాక్షసుల్ని ఇది చేశాడు, అంటే సూర్యనారాయణ స్వామి యొక్క ఉద్దేశం రాక్షసులని అందరినీ చంపాలని కాదు, అక్కడ ఆయన ఉద్దేశం వాళ్ళల్లో మార్పు తేవడానికి. ఎవరైతే ఆయన్ని శరణాగతి కోరుకుంటారో వాళ్ళని మళ్ళీ ఆయన పాతాళంలోకి విడిపోమని చెప్పి పంపించేసి వాళ్ళని రాజ్యమేళమని మిగిలిన వాళ్ళతో ఇలా చేస్తాడు. కాబట్టి అంత విశేషమైన రోజు కనుక ఈ రోజుని ఇలాగా చెప్తారు. అయితే ఆయన పుట్టడమే చేతిలో తెల్ల తామర పువ్వును పెట్టుకొని పుట్టడం అనేది,
తర్వాత ఈ రోజున గురుడు అంటే బృహస్పతి ఆయన్ని సమీపించి నిన్నందరూ కూడా ఎలాగా కొలిస్తే అందరికి కూడా అనుకూలంగా ఉంటాం, మేమందరం దేవతలం కాబట్టి నేను వచ్చి చక్కగా ఇక్కడ కొలుస్తాం, కానీ మానవ మాతృలకి ఎలా సాధ్యం అవుతుంది, ఈ రోజున ఈ విశేషాన్ని ఎలా చేస్తే అందరికీ కూడా నువ్వు అందుబాటులో ఉంటావు అన్నప్పుడు ఎవరైతే రథసప్తమి తేదీ నాడు ప్రాతకాల వేళ లేచి సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఆయన వచ్చే లోపలే స్నానాది కార్యక్రమాలని ముగించి తప్పనిసరిగా ఈ రోజున ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది, అలాగే మంచి వస్త్రాలు ధరించి దాంతోపాటు శుచి అయిన వస్త్రాలు ధరించి ఆయనకి సంబంధించి సూర్యాయ నమః, ఖగాయ నమః, పూషాయ నమః అనే అర్ఘ్యాన్ని సమర్పించడం ఇవన్నీ ఒకటి. అలాగే ఇదే రోజున తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క ప్రసాదం అనేది ఆయనకి సంబంధించిన ప్రసాదం ఏది అది కూడా మనకి ఇప్పటిదాకా భోగి పిడకలు అవన్నీ కూడా వాడుతూ వచ్చాం కదా, భోగి మంటలు వేసుకున్నాక అలా వాటి మీద చక్కగా తులసి దగ్గర బయట ఇంటి బయట ఆయన ప్రసాదం తయారు చేయాలి. అది కూడా ప్రసాదం ఎలాగంటే ఏదైనా ఒక ఇత్తడి దాంట్లో కానీ లేకపోతే కుండ లాంటి దాంట్లో కానీ అది బియ్యంతో బెల్లం ఆవు పాలు నీళ్లు కూడా కలపకుండా వీలైనంత వరకు ఆ ప్రసాదం ఈ యొక్క పిడకల మీద చక్కగా చేసి అలాగే చెరుకు ముక్కతో కానీ లేకపోతే ఇత్తడి గరిటెతో కానీ దాన్ని తిప్పి చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి వీలైనంత మెత్తగా చేసి దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం అనేది ఒకటి. అలాగే ఈ రోజున ఇంకో విశేషం కూడా ఏంటంటే చిక్కుడాకుల్లో తర్వాత ఈ రేగుపళ్ళు ఇవన్నీ పెట్టుకొని 7 ప్రదేశాల్లో తలస్నానం చేయడం అనేది ఒకటి చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క చిక్కుడు ఇది కూడా ముఖ్యంగా ఈ అర్క అంటే ఈ జిల్లేడాకు అన్నది కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించిందే కాబట్టి ఎవరైతే అలా చేస్తారో 7 జన్మల పాపాలు పోవడం అనేది, అలాగే దానికి సంబంధించి ఒక చక్కటి శ్లోకాన్ని పఠించుకుంటూ అది ఆ రకమైన స్నానం చేయడం, ఈ రేగుపళ్ళు తర్వాత ఈ జిల్లేడాకులు అలాగే చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని చిక్కుడు దాంతో రథంలో తయారు చేస్తారు పుల్ల మొక్కలన్నీ ఉపయోగించి. ఆ చిక్కుడాకులలో ఈ ప్రసాదం ఇప్పుడు తయారు చేసింది పెట్టి భగవంతుడి నివేదన చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎందుకు అంత మెత్తగా చేయాలి అనే విషయం అందరికీ అనిపిస్తుంది. దానికి కూడా పురాణంలో కథ ఏంటంటే దక్ష యజ్ఞం జరిగిన సమయంలో ఆవిడని పిలవకపోయినా ఆవిడ వెళ్ళడం వల్ల సతీదేవికి ఎదురైన అనుభవం వల్ల ఆవిడ తనని తాను ఇది చేసేసుకోవడం వల్ల రుద్రుడికి కోపం వచ్చి ఆయన వెంటనే వీరభద్రుడిని భద్రకాళిని సృష్టించి పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయన యొక్క దక్షుడి యొక్కదంతా కూడా ఇది చేసేసి ఆ యొక్క యజ్ఞాన్ని పాడు చేయడం లాంటిది జరగడం. ఆ సమయంలో ఆయనతో పాటుగా ఈ వీరభద్రుడితో పాటుగా చండికేశ్వరుడు అని చెప్పి మరొక వ్యక్తి కూడా వెళ్ళి దానికి వచ్చాడు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆ ప్రోగ్రామ్కి రావడం వల్ల ఆయన మీద కోపం వచ్చి ఆయనకు కూడా పళ్ళ మీద కొట్టి మొత్తానికి పూషా రూపంలో ఉండే సూర్యనారాయణ స్వామిని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి ఆయనకి ఆ పళ్ళన్నీ ఊడిపోవడం జరిగింది. కాబట్టి ఆ పళ్ళు ఊడిపోయే కనుక ఆయన పళ్ళు అనేవి ఇబ్బంది లేకుండా ఉండడానికి మెత్తటి ప్రసాదం అనేది పెట్టడం వల్ల తప్పనిసరిగా ఆయనకి ఆ రోజున ఇది రావడం, దానివల్ల ఇతరులందరికీ కూడా ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరించి అది ఆయన యొక్క కరుణా కటాక్షాల వల్ల మామూలు వాళ్ళు కూడా దంత సమస్యలు లాంటివి, ఆరోగ్య సమస్యలు లాంటివి, చర్మ సమస్యలు లాంటివి మొదలైనవి అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అన్నట్టుగా కూడా ఒక పురాణ కథనం లాంటివి చెప్తారు. ఏది ఏమైనా చాలా విశేషంగా ఈ యొక్క రథసప్తమి అనేది చాలా ముఖ్యమైనది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అన్ని విషయాల్లోనూ అనుకూలత. ఇదే రోజున వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు రకాలుగా కూడా అంటే ఒకప్పటి రోజుల్లో కూడా చేసేవాళ్ళు అనమాట. ఏంటంటే చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, అంటే దంపతాంబూలాల నోమని, నిశ్చితాంబూలపు నోమని, రకరకాల నోములు, చిట్టిబొట్టి నోము, సౌభాగ్య నోము, మాఘగౌరి నోము, కందగౌరి నోము, ఇలా రకరకాల వ్రతాలు లాంటివి అవన్నీ కూడా ఆ సమయంలోనే ఎక్కువ ఆ రోజున ప్రారంభిస్తారనమాట. అలాగే దీనికి సంబంధించి ఈ రోజున స్నానాలు దానాలు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఇది కనుక మనకి షష్ఠితో కలిపి కనుక ఇది కనుక వస్తే ఈ యొక్క సప్తమి అనేది తిథిద్వయం కనుక ఏర్పడినప్పుడు పద్మార్క యోగం అంటారు. అది విశేషంగా 1000 గ్రహణాల ఫలంతో సమానమైనదిగా చెప్తారు. అలాగే ఈరోజు సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి తర్వాత మనం దానాలు లాంటివి చేసినట్లయితే తప్పనిసరిగా అది కూడా మంచి యోగ ఫలంగా కూడా చెప్తారు. ఆదివారంతో కలిపి కనుక రథసప్తమి వచ్చినట్లయితే అది కూడా వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అపమృత్యు దోషాలను తొలగిస్తుందని చెప్తారు. రోహిణి నక్షత్రంతో కలిపి కనుక రథసప్తమి ఏర్పడినట్లయితే అది విపరీతమైన మహత్వ కలిగిన రోజుగా చెప్తారు. అలా విశేషంగా రథసప్తమికి చాలా రకాలైన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రథసప్తమిని చక్కగా దానికి సంబంధించిన కథలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ఏమీ చేయలేకపోయినా మనసారా ప్రార్థించి ప్రత్యక్ష సాక్షి మనకు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించుకుంటూ ముఖ్యంగా మాఘమాసం అంతా కూడా ఆయన పుట్టిన నెల కాబట్టి మాఘమాసం అంతా కూడా ముఖ్యమైన ఆదివారాల్లో ఆయనకి రోజు
ప్రతి ఆదివారం ఆయన గనక అర్ఘ్యం నమస్కారం మొదలైనవి చేసినట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా అధికారానికి సంబంధించిన విషయాల్లో, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో, అన్ని విషయాలు సూర్యనారాయణ స్వామి యొక్క దీవెనలు అందరికీ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.